బాధ్యతలు జీవితంలో చాలా ముఖ్యమైనవి. బాధ్యతగా జీవించడం కూడా చాలా ముఖ్యమైనది. బాధ్యతారాహిత్యంగా జీవించడం, నిరాశాపూరితంగా జీవించడం, నిస్పృహగా జీవించడం, నిశ్చేదంగా జీవించడం ఇదంతా జీవితానికి అస్సలు ఏమాత్రం పనికిరాదు. బాధ్యతగా జీవించాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి కూడా ఉంది. అలాగే జీవితంలో చేయవలసిన బాధ్యతలన్నీ కూడా క్రమంగా నిర్వర్తించవలసిన అవసరం కూడా ప్రతి వ్యక్తికి కూడా ఉంది. పుట్టిన దగ్గర నుంచి బాధ్యతలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి తగిన మానసిక వాతావరణం కలిగి ఉండాలి. బాధ్యత ఏదైనా వచ్చినప్పుడు తప్పించుకుందామన్న ఆలోచన వచ్చిందంటే అదొక మానసికమైనటువంటి అనారోగ్యంగా మనం భావించాలి. ఏదన్నా బాధ్యత మన ఎదురైనప్పుడు ఎలా తప్పించుకుందాం? ఎవరి మీదైనా పెట్టేద్దామా? ఈ రకమైన ఆలోచనలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అది మానసిక అసమర్థతగాను, మానసిక అనారోగ్యంగాను భావించాలి. అంటే బాధ్యతని తప్పించుకుందాం అనే ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, ఆ వ్యక్తి తప్పనిసరిగా తను గుర్తించాలి. తనకి మానసిక సమస్య ఉంది, మానసిక అనారోగ్యం ఉంది అనే విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. గమనించి దానికి తగినటువంటి చికిత్స, వైద్యం, ఓవర్‌కమ్ చేసే విధానాలు అవలంబించినట్లయితే అప్పుడు బాధ్యతల్ని ఆనందంగా నిర్వర్తించడం జరుగుతుంది. బాధ్యతల నిర్వహణే సక్రమమైన జీవితంగా తెలుసుకోబడుతుంది గూడా. బాధ్యతలు లేని జీవితం అసలు జీవితమే కాదు. ఏ బాధ్యత లేదు అన్నట్లయితే దాన్ని జీవితంగా నిర్వచించలేం. బాధ్యతలు ఉండాలి, నిర్వర్తించాలి. అది కదా జీవితం. అయితే బాధ్యతల నుంచి పారిపోదలుచుకున్న వ్యక్తికి మానసికమైనటువంటి అసమర్థత ఉన్నట్టు, మానసికమైనటువంటి సమస్యలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి బాధ్యతలు తప్పించుకునే మనస్తత్వం ఎప్పుడైతే ఉన్నదని ఒక వ్యక్తి భావించినప్పుడు తప్పనిసరిగా అతను ఒక్కసారి తన బాల్యానికి వెళ్ళి పరిశీలించుకోవాలి. తెలుసుకుంటే అక్కడ మూలాలు కనిపిస్తాయి. ఎందుకు తను ఇప్పుడు బాధ్యతలంటే భయపడుతున్నాడు? ఎందుకు బాధ్యతలకు దూరంగా ఉండదలుచుకుంటున్నాడు? ముఖ్యంగా బాధ్యతలకు దూరంగా ఉండడానికి ప్రధానమైన కారణం అసమర్థత. చెయ్యలేనన్న భావన, పనికిరానన్న భావన, తనకెవరూ కలిసిరారన్న భావన, తను ఏ పని నిర్వహించలేననే ఒక భావన, తన మాట ఎవరూ విననన్న భావన. ఈ రకమైనటువంటి ఈ అసమర్థతా భావము, ఈ అభద్రతా భావం ఇవన్నీ కూడా కూడి వ్యక్తిని బాధ్యతల నుంచి పారిపోయేలా చేస్తాయి. ఇవన్నీ కూడా బాల్యంలోనే ఏర్పడతాయి. బాల్యంలో ఉన్నటువంటి అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే సరైనటువంటి ప్రేమ, భద్రత, ఆప్యాయత లభించకపోవడం, ఒక బాధ్యత ఇచ్చి, చేయించి ఆ ఫలితాన్ని మెచ్చుకోవడం ద్వారా ఆ వ్యక్తి యొక్క సమర్థతని పెంచే ప్రయత్నం చేయకపోవడం, అలాగే అతను చేసిన పనిని సక్రమంగా ఉంటే మెచ్చుకుని, లేకపోతే దాన్ని ఎలా సరిగా చేయాలో దగ్గరుండి నేర్పించే పరిస్థితి లేకపోవడం, ఏ బాధ్యత చెప్పకపోవడం, ఏదైనా ఒక పనిని ఎప్పుడైనా నిర్వర్తించలేకపోతే ఇంకా ఒక ముద్ర వేసి, ఒక లేబుల్ వేసి, ఎందుకు పనికిరాడనే ఒక మాటని ఉపయోగించడం. నువ్వు చేయలేవులే అంటాం, నీ వల్ల అవ్వలేదులే అంటాం. మామూలు ఇది చిన్న మాటగానే కనిపిస్తుంది. కానీ బాల్యంలో ఇది శిలాక్షరంగా మనసు మీద ముద్రించబడే అవకాశం ఉంటుంది. బాల్యంలో తల్లిదండ్రులు ఉపయోగించే ప్రతి మాట కూడా పిల్లవాడి మనసు మీద ఒక శిలాక్షరం. అది జీవితకాలం ఉండిపోవాల్సిందే. అంత శిలాక్షర నేల మీ శిల మీద రాసిన అక్షరంలో అలా ఉండిపోతుంది. అంచేత ఏ మాట వాడుతున్నాం అన్నది పేరెంట్స్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అక్కడ. ఒకసారి చేయకపోయినా మరొకసారి దాన్ని నేర్పే పద్ధతిలో, సరైన పద్ధతిలో నేర్పి దానిలో సక్సెస్ అయ్యే విధంగా చూడాలి. ప్రతి సామర్థ్యాన్ని నేర్పడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి పనిని నిర్వర్తించడంలో వచ్చే ఆనందాన్ని ఇవ్వాలి. ఒక బాధ్యత నిర్వర్తించిన తర్వాత అప్రిసియేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన తమ సంతోషాన్ని ప్రకటించాలి. ఆ విధంగా ఎప్పుడైతే బాధ్యత నిర్వర్తించినప్పుడు తన ఆనందాన్ని పొందే పరిస్థితి క్రియేట్ అయిందో, బాధ్యత నిర్వర్తించడం ఆనందం కోసం మనసు ముందుండే అవకాశం ఉంటుంది. తర్వాత బాధ్యతను నిర్వర్తించడం ద్వారా సామర్థ్యం పెరుగుతుంది.
ఒక బాధ్యత నిర్వర్తించలేకపోయినా మరొక బాధ్యత నిర్వర్తించి సమర్థుడుగా అతనికి ముద్ర వేయాలి. నువ్వు సమర్థుడివి, నువ్వు చేయగలవు అనే ముద్ర వేయాలి. ఏ విధమైన నెగిటివ్ మాట చిన్నప్పుడు ఆ బాల్యంలో ఉపయోగించినా అది చలాక్షరంతో రాసేసినట్టే. ఒక చిన్న మాట తల్లిదండ్రులు ఉపయోగించినా అది చలాక్షరమే. నువ్వు పొగిడినా చలాక్షరమే, తిట్టినా చలాక్షరమే. ఎందుకు పనికిరావని ఒకసారి అంటే చాలు, అయిపోయింది. చలాక్షరం మనసు మీద శిల మీద రాసేసినట్టే, చెక్కేసినట్టే. వ్యక్తి యొక్క పెరిగిన తర్వాత మనం ఈ అసమర్థతలన్నీ మనం ఒకసారి ఇవన్నీ బయటికి తీస్తే అవన్నీ చిన్నప్పుడు శిలాక్షరాలుగా చెక్కినటువంటి మాటలే అయ్యి ఉంటాయి. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? బయటికి వెళ్ళి ఏమన్నా కాలేజీలో ఫీజు కట్టి నేర్చుకుంటాడా? లేకపోతే ఏ పక్కింటికి వెళ్ళినా వెళ్ళి బాధ్యత లేకుండా ఉండడం ఎలాగా, నలుగురిలో కలవగా ఉండడం ఎలాగా, ఒంటరిగా జీవించడం ఎలాగా, తెలివి తక్కువగా ఉండడం ఎలాగా, ఇవన్నీ ఎవరు పక్కింటికి వెళ్ళి ఎవరు నేర్చుకోరు. రోజు వెళ్ళి క్లాస్ తీసుకుని 1 గంట కూర్చుని ఎవరు చెప్తారో తెలుసుకుని ఇవన్నీ ఎవరు నేర్చుకోరు. ఇవన్నీ ఇంటి దగ్గరే వస్తాయి. కాబట్టి ఇల్లు మరి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పెరుగుతున్నాడనే విషయాన్ని ప్రతి క్షణం గమనించుకోవాలి. మనం ఏ మాటలు ఉపయోగిస్తున్నాం, ప్రతి మాట శిలాక్షరమే. ప్రతి మాట ఆ లేత మనసు మీద శిలాక్షరంగా ముద్రించబడుతుంది. అదే అతని వ్యక్తిత్వం అవుతుంది. అదే అతని క్యారెక్టరిస్టిక్ అవుతుంది. దాని ప్రకారం అతను జీవించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అవి మంచివైతే బ్రహ్మాండమైన పరిస్థితి బాగుంటుంది. చెడైతే దానికి తగ్గట్టు దుఃఖభూతంగా జీవిస్తాడు. ఇంకా విచిత్రంగా ఆ విధంగా జీవిస్తే ముందు వెక్కిరించేవాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులే, బంధువులే, దగ్గర వాళ్ళే. అంటే తయారు చేసేది వాళ్ళే, దాని మీద విమర్శించేది వాళ్ళే. ఎంత నిమిత్త మాత్రుడు ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది సైకలాజికల్గా. అంచేత బాధ్యతల నిర్వహణ ఈనాడు నిర్వహించలేని వ్యక్తి, అసమర్థతగా భావిస్తున్నటువంటి వ్యక్తి, బాధ్యతలు పారిపోవని చెప్తున్న మనసు ఒకవేళ ఉన్నట్లయితే అది మానసిక అనారోగ్యంగా గుర్తించాలి. దాన్ని తప్పనిసరిగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో రోజుకు ఒక బాధ్యత పర్టికులర్గా నిర్వహించాలి. కొన్ని ఫెయిల్ అవుతూ ఉన్నా సరే సమీక్షించుకుంటూ మళ్ళీ ఒకసారి ఒక సైంటిస్ట్ ఒక ప్రయోగంతో ఆగడం. 1000 సార్లైనా ప్రయోగం చేసి మంచి ఫలితం వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు నేర్చుకునే పద్ధతిలో కూడా కొత్త బాధ్యతలు నేర్చుకునే మనసుని మార్చుకునే పరిస్థితి తను తీసుకోవాలి కాబట్టి, తన పట్ల తన బాధ్యతను తను తీసుకోవాలి కాబట్టి రోజుకు ఏదో ఒక బాధ్యత, ఈరోజు ఈ బాధ్యత చేద్దాం, ఈరోజు ఈ బాధ్యత చేద్దాం అని ఒక టైం టేబుల్ ప్రకారం కొన్ని బాధ్యతలు వేసుకుని నిర్వర్తించుకుని అవి సక్సెస్ అయినప్పుడు తనని మెచ్చుకుని తనకి తనే ఒక గిఫ్ట్ చేసుకుని, తనకి తనే ఒక ప్రశంస ఇచ్చుకుని, తనకి తనే ఆనందపడి, తనకి తనే ఒక పార్టీ చేసుకుని, ఒకవేళ బాధ్యత నిర్వర్తించలేకపోతే అందులో లోపాలే ఉన్నాయి అని లోపాలను సవరించుకుని మళ్ళీ రెండోసారి ప్రయత్నించి 2, 3, 4, 5 సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తే బాధ్యత అనే పారిపోయే లక్షణం మారిపోతుంది. డెఫినెట్గా బాధ్యత తీసుకోవడం ఆనందంగా మారిపోతుంది. నిజానికి బాధ్యత తీసుకోవడం ఆనందం. అసలు బాధ్యత తీసుకోవడం ఆనందం కాకపోతే ఇన్ని ఫ్యామిలీస్ ఎక్కడ నడుస్తాయి? ఇన్ని పనులు మనుషులు ఎలా చేయగలుగుతారు? అందరూ బాధ్యతలను పారిపోతే ఇంకా అభివృద్ధి ఏది? ఇంకా సామాజిక అభివృద్ధి ఏది? వ్యక్తిగత అభివృద్ధి ఏది? దేశాభివృద్ధి ఏది? అంచేత బాధ్యత నిర్వహణ అనే ఒక లక్షణంలో ఎక్కడైనా లోపం ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని ఈ బాల్యంలోనే పునాది ఉంటుంది. అక్కడే దానికి చెడిపోయిన లక్షణం, చెడగొట్టిన లక్షణం ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా వ్యక్తి తన బాధ్యతగా తీసుకుని ఒక శిక్షణ తను సొంతంగా ఏర్పాటు చేసుకుని సైకలాజికల్గా మారడానికి మార్గం చూపించగల వ్యక్తి సాహిత్యం ఉంది, సైకాలజిస్ట్ ఉన్నారు. వారి సహాయంతో వ్యక్తే స్వయంగా చేసుకోవాలి. సలహా ఇవ్వగలరు, సాహిత్యం ద్వారా విజ్ఞానాన్ని ఇవ్వగలరు, కానీ చేయిపట్టి మార్గాన్ని నడిపించలేరు. తన చేయిపట్టు తానే నడిచే మార్గాన్ని ఆ వ్యక్తి బాధలో ఉన్న వ్యక్తే పట్టుదలతో చేసుకుంటే తప్ప మానసిక సమస్యలు నుంచి బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వ్యక్తి స్వయంగా బాధ్యతలు పెట్టుకుని అవి నిర్వర్తించలేని బాధ్యతను 100 సార్లైనా నిర్వర్తించి పూర్తి చేసి విజయాన్ని సాధిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా బాధ్యతల గురించిన మనస్తత్వం మారుతుంది. ఏదైతే శిలాక్షరాలు ఉన్నాయో అవన్నీ చెరిగిపోతాయి. కొత్త శిలాక్షరాలు మళ్ళీ వ్యక్తే స్వయంగా తన జీవితంలో తను రాసుకోవడం ద్వారా
తన జీవితాన్ని తను మార్చుకోగలుగుతాడు, బాధ్యతలను నిర్వర్తించుకోగలుగుతాడు. ఎప్పుడైతే బాధ్యత నిర్వహణే సరైన వ్యక్తిత్వం కాబట్టి చక్కగా సంతోషంగా ఉండగలుగుతాడు, ఆనందంగా ఉండగలుగుతాడు, సంపూర్ణ వ్యక్తిగా ఉండగలుగుతాడు.